అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అరాయి గ్రామ సభ ప్రోగ్రామ్కి వచ్చిన మన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు, జిల్లా ఎస్పీ మై కలీగ్ పరితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ చైతన్య, సబ్ కలెక్టర్ ఉమాహార్తి, మన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు, డిఎంహెచ్ఓ గారు, తర్వాత మీ గ్రామానికి సర్పంచ్ నేషనల్ అవార్డు విన్నర్ హరిప్రసాద్ గారు, తర్వాత ఆఫీసర్, తర్వాత మిగతా చేస్తారు. సో మనం మోటార్ సైకిల్ కొన్నప్పుడు మనం ఏం చేయాలి, ఏం కావాలా? హెల్మెట్. సో మనం మొబైల్ ఫోన్ ఇంపార్టెంటా, మన తలకాయ ఇంపార్టెంటా? మనం ఎప్పుడైనా మొబైల్ ఫోన్ కోసం ఎక్కువ ఆలోచన ఉంటుంది. మన భద్రత కోసం ఎప్పుడైనా ఉండదు. మనం ట్రాఫిక్ యాక్సిడెంట్లో పర్సంటేజ్ చూస్తే 2 వీలర్ యాక్సిడెంట్లో చాలామంది బికాజ్ ఆఫ్ ద హెల్మెట్ ధరించలేదు అని చనిపోతున్నారు. రైడర్ కానీ, వెనక కూర్చున్నా కానీ, చిన్నపిల్లలు కానీ, ఎవరెవరు ఉన్న బైక్లో హెడ్ ఇంజరీ వలన ఈ యాక్సిడెంట్ దాంట్లో చనిపోవడం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి హెల్మెట్ మీరు పక్కది ధరించాలి. రెండవది సీట్ బెల్ట్. ఈ 4 వీలర్లో మన డ్రైవర్ పక్కన ఉన్న పక్కది సీట్ బెల్ట్ అది వాళ్ళు వేసుకుంటున్నారు. మాత్రం వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు సీట్ బెల్ట్ ధరించలేదు. దానివల్ల కారణం ఏముంది? డ్రంక్ అండ్ డ్రైవింగ్, విదౌట్ హెల్మెట్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్. అందరు మీరు ఇది పీపీటీలో అందరు చూసారు మీరు. తర్వాత మీరు ఎప్పుడు రోడ్ క్రాసింగ్ కూడా చేస్తున్నారు, అప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసి రోడ్ క్రాస్ చేయాలి. చాలా మంది రోడ్ క్రాస్ నడవట్లేదు, కానీ మాక్సిమం అయితే సైకిల్ 2 వీలర్స్ ఎక్కువ వాడుకుంటాను. నేను కూడా వాడుకుంటాను. నాకు కూడా కాలేజ్ డేస్ డ్రైవ్ బైక్. ఆ బండిల్కి కూడా ఇక తాకట్టు ఉంటే వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తగులుతుంది, ఆ తర్వాత మనుషులకి ఏదో అవుతాయి. కానీ బండిలో కూర్చున్నప్పుడు కూడా సీట్ బెల్ట్ వేసుకుంటుంది. మరియు నిబంధనలను తప్పకుండా పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ ధరించి వేగ పరిమితులను పాటిస్తూ, మద్యం సేవించి లేదా మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపమని ప్రతిజ్ఞ చేస్తున్నాము.